ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలండి. ప్రోగ్రామ్స్ అనేవి విడిగా చెప్తాను చూడండి. ఆన్ బటన్ ఆఫ్ బటన్ కూడా ఇదండి. ఆన్ చేసి మన ప్రోగ్రామ్ ఒకటండి. నార్మల్ అంటే అందరూ కలిపేసుకునే బట్టలు నార్మల్ అంటారు. మీకు ఎక్కువ నార్మల్ ఎక్కువ యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి జెంట్లు ఊల్ టైప్ కానీ శారీ టైప్ బట్టలు అయినా ఉంటే సెకండ్లో పెట్టుకోవాలి. శారీ టైప్ కానీ ఊల్ టైప్ కానీ బట్టలు ఉంటాయి. థర్డ్ది క్విక్ వాష్ అంటే మనకి 23 నిమిషాలకి 2 లేదా 3 జతలు ఉతికిస్తుంది. తక్కువ టైంలో 2 లేదా 3 జతలు. ఫోర్త్ వచ్చేసి స్ట్రాంగ్ బట్టలు జీన్స్ ప్యాంట్లు కానీ దుప్పట్లు కానీ ఎటువంటివి అంటే ఫోర్త్ దాంట్లో పెట్టుకోవాలి. 4 అర్థమైనాయండి. ఈ 4 ప్రోగ్రామ్స్కి బటన్ అండి. ఈ 4 ప్రోగ్రామ్స్కి బటన్. ఇది ప్రీ వాష్ నార్మల్ అంటే కొంచెం మురికి ఎక్కువ ఉన్న బట్టలు కానీ పండ్లకి లేచిన బట్టలు కానీ ఉంటాయి కదా, అటువంటివి అంటే ప్రీ వాష్ నార్మల్లో పెట్టుకోండి. అది వచ్చేసి ఆక్వా రిసర్చ్ అంటే ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్న టైంలో ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. వాటర్ తక్కువ తీసుకుంటుంది. ఫేవరెట్ అంటే కొంచెం పెద్ద దుప్పటి కానీ రగ్గు కానీ ఒకటి ఉంటుంది కదండి, అటువంటిది అంటే ఒకటి పడుతుందండి దీంట్లో. 8ది వచ్చేసి టప్ క్లీన్ మనకి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి టప్ క్లీన్ చేసుకుంటుంటాం. ఆన్ చేసి టప్ క్లీన్లో పెట్టేసి స్టార్ట్ చేస్తామండి. ఎంటీగా రన్ చేయాలండి ఆ ఆప్షన్ అనేది. సిస్టమ్ అంతా అర్థమైందండి. మీకు వాష్ చేయాలంటే వాష్ లెవెల్, రిన్స్ అయితే రిన్స్ లెవెల్, స్పిన్ అయితే స్పిన్ లెవెల్. వాళ్ళతో క్వాంటిటీ తగ్గించుకుందాం ఉంటాయి. కానీ మీరు వేసిన బట్టలు బట్టి అంత అదే సెట్ చేసుకుంటారు. మీరు సెట్ చేయగలుగుతుంది. ఏమైనా పేపర్ కావాలంటే పేపర్ ఆఫ్ చేసుకోవచ్చు. సౌండ్ అండి. వాళ్ళతో లోలో పెట్టుకోవచ్చు, వాళ్ళతో హైలో పెట్టుకోవచ్చు సౌండ్ అండి. ఓకే అండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా?